నామం పేట మీ అందరికీ వందనాలు. మరి దేవుడు ఇచ్చిన యొక్క దినాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్, అబ్దుల్లాపూర్ మెట్, హైదరాబాద్. ఈరోజు మీకు విజయం అనే యొక్క కార్యక్రమాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇలాంటి సమయం లేక నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు. కానీ దేవుడు తన యొక్క అత్యధికమైన కృపను బట్టి మనల్ని వెతికి రక్షించుకొని ప్రతిదినం మన జీవితంలో నూతన కార్యములు చేస్తూ అద్భుతంగా మనల్ని ముందుకు నడిపిస్తూ పోషిస్తూ వస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇలాంటి స్థితి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, సువార్త అందని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ దేవుణ్ణి నమ్ముకొని మరి మనము ఆయనని సేవిస్తూ ఆయన ప్రజలుగా ఉంటూ ముందుకు నడుస్తున్నందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ఒకసారి ధ్యానిద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయము 25వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయము 25వ వచనం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. ప్రైజ్ ది లార్డ్. మరి ఇవ్వబడిన యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయనను మనం సేవిస్తున్నాం కాబట్టి ప్రతిరోజు మనము మన యొక్క పానముని మన యొక్క ఆహారాన్ని దేవుడు దీవిస్తూ వస్తున్నారు. అయితే ఎంతోమంది జీవితాలలో మరి ఆహారము పానము మరి దీవించబడక, అంటే ఎంతోమంది ఆహారం తింటున్నప్పటికీ మరి తిననట్లుగానే బ్రతుకుతున్నారు. ఎంతోమంది మరి పానమును మరి తాగుతున్నప్పటికీ, అంటే ఆహారము ఉన్నప్పటికీ మరి ఇంట్లో అన్నీ ఉన్నప్పటికీ సమస్యల చేత ఇబ్బందుల చేత మరి రోజు ఏ విధంగా గడుస్తుంది అని ఆలోచించే వాళ్ళు మన జీవితంలో మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం. మరి మనలో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటుంటారు. మరి బయటికి చెప్పుకోలేని సమస్యల చేత మరి తిన్న ఆహారము వంట పట్టించుకోలేక మరి సమస్యల చేత కృంగిపోతూ మరి ఈరోజు అనేది ఏ విధంగా గడుస్తుంది, ఏ విధంగా మరి ఈ దినాన్ని నేను కంప్లీట్ చేయగలుగుతాను, మరి ఈ యొక్క సమస్యని లేదా ఈ యొక్క వ్యాధిని నేను జయిస్తానా లేదా అని మరి తమలో తాము ఆలోచిస్తూ కృంగిపోతూ మరి ఎంతోమంది ఉండవచ్చు. కానీ దేవుడిస్తున్న గొప్ప వాక్యం ఏంటంటే, నీ ఆహారమును నీ పానమును నేను దీవిస్తాను అని. మరి ఆహారము తిన్న తర్వాత అది డైజెషన్ కాకుండా అనేక వ్యాధులతో సతమతం అవుతున్న వాళ్ళు ఎంతోమంది మరి ఉండవచ్చు. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా కూడా మరి ఇలాంటి సమస్యల చేత మరి బయటికి చెప్పుకోలేని సమస్యల చేత, అలాగే వ్యాధులను అనుభవిస్తున్న సమస్యల చేత మరి పరిస్థితులని జయించలేము, మేము ముందుకు వెళ్ళలేము, ఈ సమస్య మా వల్ల కాదు అని ఎంతోమంది మరి కృంగిపోతూ ఉండవచ్చేమో. కానీ మరి దేవుడు ఇస్తూ ఉన్న అద్భుతమైన మరి ఈ యొక్క వాగ్దానం ఏంటంటే, నీ పానమును మరి అలాగే నీ యొక్క ఆహారంను నేను దీవిస్తాను అని. మరి ఆయన దీవిస్తే మనకు సమృద్ధి. మరి ఆహారం విషయంలో అయినా, మనం వేసుకునే దుస్తుల విషయంలో అయినా, మనకుండే మరి పరిస్థితుల విషయంలో అయినా ఏదైనా కావచ్చు. మరి దేవుడు మనకు తోడైనాడు కాబట్టి మనం కృంగిపోని అవసరం లేదు, చింతించని అవసరం లేదు. ఆయన దీవిస్తే మనకి ఎన్నడెన్నడికి కూడా దీవెననే. ఆయన దీవిస్తే కనుక మనకి ఎన్నడెన్నడికి కూడా ఆశీర్వాదమే. కాబట్టి నీ యొక్క ఆహారంను నీ పానమును నేను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఇంకెందుకు భయం? మరి మనం ఆయన పైన ఆధారపడి మన జీవితంలో మనము ముందుకు సాగుదాం. ఎందుకంటే ఆయన మన చేయి పట్టుకొని ఉన్నాడు. మనం ఆయన చేయి పట్టుకుంటే మనం విడిచిపెడతామేమో, కానీ దేవుడు మన చేయిని పట్టుకొని ఉన్నాడు. కాబట్టి విశ్వాసంతో ముందుకు వెళ్దాం, ఈ దినాన్ని ప్రారంభిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మరి యొక్క వాక్యాన్ని బట్టి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రవ్వా, ఈ యొక్క వాక్యాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. ఈ వాక్యాన్ని దీవించండి, మా ఆహారమును మా పానీయంను దీవించండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ప్రవ్వా మరి సమస్యల చేత ఇబ్బందుల చేత నాయన దీవెన లేకుండా ప్రవ్వా నాయన ఒకవేళ నలిగిపోతున్నట్లయితే ప్రవ్వా వాళ్ళని మీరు విడిపించండి. అత్యధికమైన మీ కృపచేత వాళ్ళని నాయన నడిపించమని ప్రార్థిస్తూ మన నాయన ఈ యొక్క కొద్ది ప్రార్థన యేసే నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు మీకు విజయం.